ట్రైన్ ఎదురుగా కనపడినటువంటి గౌతమి నేత్రలయ్యి ఇటువైపు కమ్మాల చెరువు వెళ్ళిపోతుంది అనమాట లెఫ్ట్ సైడ్ కి. అలాగే రైట్ సైడ్ కి చూసినట్లయితే ఎయిర్పోర్ట్ రోడ్డు, కోరుకొండ రోడ్డు, అది ఈ రెండింటికి మధ్యన వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఇక్కడే హోల్సేల్ మ్యాంగో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఈ మన గేటు లోపలికి ఎంటర్ అవగానే రిటైల్ షాపులు కనపడుతూ ఉంటాయి. కొద్ది లోపలికి వెళ్తే హోల్సేల్ షాపులు కనపడతాయి. ఇక్కడ హోల్సేల్ గానీ రిటైల్ గానీ కూడా అమ్ముతారు. అయితే అసలైన మ్యాంగో వ్యాపారం చూడాలంటే, హోల్సేల్ వ్యాపారం చూడాలంటే తెల్లారుజాను 3 గంటలకు రావాలన్నమాట. ఆ విధంగా నేను తెల్లారుజాను వచ్చాను. తెల్లవారుజామున 3 గంటలకి నేను మరలా వచ్చాను. వచ్చే సమయానికి చూడండి ఎంతమంది రైతులు, అంటే రైతులు ఉన్నారు ఇక్కడ, హోల్సేల్ వ్యాపారులు ఉన్నారు, రిటైల్ వ్యాపారులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ మరి రైతుల తరఫున ఆక్షన్ పాడుతున్నమాట. ఇక్కడికి రాజమహేంద్రవరం చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో నుంచి అటు ఎర్రంపాలెం, మరి బొల్లెద్దుపాలెం, రఘుదేవపురం, ఇట్లాగా మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వారు పండించినటువంటి పంటని రాత్రి 9 గంటలకి ఇక్కడికి తీసుకొచ్చి మరి ఇక్కడ అప్పగిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ తాలూకు వ్యక్తులు వీటిని చక్కగా ఏరి మరి పెద్దగాను చిన్నగాను, అంటే గైరు నాసిరకం అంటారు, అలా ఏరి ఈ విధంగా కుప్పల కింద పెట్టేసి ఆక్షన్ పెడతారనమాట. అప్పుడు పాడతారు జరుగుతుంది. ఈ మామిడి పళ్ళ రాసులు చూస్తుంటే మరి నోరు ఊరిపోతుంది అనుకోండి. ఇక్కడ బంగినపల్లి, మరి పంచదార కల్తీలో అనబడే రసాలు, సువర్ణరేఖ, మరి ఇంకా హైదర్ సాహెబ్, కొత్తపల్లి కొబ్బరి, ఇలాగ రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మరి అమ్మటానికి తెస్తూ ఉంటారనమాట రైతులు. ఈ ఒక్కొక్క రైతు చెందిందనమాట. అది ఆక్షన్లో మరి రైతు తరపున అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ ఆక్షన్ నిర్వహిస్తారనమాట. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత చూస్తుంటే కన్నులు నిండిపోతున్నాయి అనమాట, కడుపు నిండిపోతుంది. వావ్! ఈ పళ్ళు చూడండి, పెద్ద రసాలు, అసలు చూస్తుంటే వదిలిపెట్టబుద్ధి కావట్లేదు. ఎంత డయాబెటిక్ అయినా అది పక్కన పెట్టేసి ఒకసారి తినేయాలనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మరి ఒక ప్రక్కని రైతులు, మరొక ప్రక్కని రిటైల్ వ్యాపారులు. ఇక్కడికి సుమారు మండపేట నుంచి, అంటే ఇక్కడ 40 కిలోమీటర్ల దూరం నుంచి కూడా రిటైల్ వ్యాపారస్తులు ఈ హోల్సేల్ ఇక్కడికి వచ్చి మరి కొనుక్కొని వెళ్తారనమాట. రాత్రి 3 గంటలకు జరుగుతుంది. ఇప్పుడు అసలు డైరెక్ట్గా ఆక్షన్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా నిర్వహిస్తారో ఒక్కసారి మనం ఆ వారి మాటలను విందాం రండి. మరి ఇక ఇవి పండూరు మామిడి. ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ రుచి మాత్రం అమోఘం. ఒకటి తినటం మొదలు పెట్టామా ఒకదాని వెనకలటి ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. అంత మధురంగా ఉంటాయి.